అది తెలియదండి నాకు, అది తెలియదు ఎక్కడ తీసుకెళ్ళినా తెలియదు. మీనాక్షి మ్యామ్కి అయితే మేము చెప్పడం జరిగిందండి, బట్ ఇట్లా ఇంతవరకు జరిగేంది వరకు అయితే చెప్పలేదు. జస్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు ఇట్లా ఇట్లా అని చెప్పారు అని చెప్పాము. ఐజీ గారికి కాల్ చేసి చెప్పారు. వేం నరేందర్ రెడ్డి ఏమన్నారు అని అంటే, ఒక మంత్రి చెప్తే మేము తీసుకోవాలి కదా అని అన్నారు. కానీ ఒక మంత్రి ఇంటి మీద దాడి చేయడం అనేది అయితే నేను ఎక్కడ చూడలేదు. ఒక మంత్రి ఇంటి మీద దాడి చేసి ఇంతమంది పోలీసు వాళ్ళని తీసుకుపోవడం అనేది ఏందనేది నాకు తెలుస్తలేదు. కానీ నేను క్లియర్ కట్గా ప్లీజ్ మీ మీడియా అందరికీ ఒకటే చెప్తున్నా, దీంట్లో కొండ మురళిని కొండ సురేఖని డీమెరిట్ చేయడానికి ట్రై చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మా నాన్న వాళ్ళని మా అమ్మ వాళ్ళు చాలా కష్టపడి 40 ఏళ్ళ నుంచి రాజకీయాలలో ఉన్నారు. వాళ్ళు ఎంత తొక్కాలనుకుంటే వాళ్ళు అంత పైకి ఎదుగుతారు. అనవసరంగా పెట్టుకుంటున్నారు. ఇదంతా సీఎం వేం నరేందర్ రెడ్డి అండ్ పొంగులేటి చేస్తున్నారు. నేను క్లియర్గా చెప్తున్నా అండి. సీఎం ఇప్పుడు నాకు ఎక్స్టార్షన్ కేసులో వాడి దగ్గర పిస్తల్ దొరికింది అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన లెటర్ కంప్లైంట్ మాకు కావాలి, మేము చూడాలి. అది ఒకవేళ ఇచ్చిండ్రు అని అనుకో, అప్పుడు రోహిత్ రెడ్డి కూడా పార్ట్నరే కదా, రోహిత్ రెడ్డి కూడా అక్కడనే ఉన్నాడు. రోహిత్ రెడ్డి పోవాలి. రోహిత్ రెడ్డి అంతకుముందు ఎక్కడ ఉన్నాడు? సీఎం ఆఫీస్లో ఉన్నాడు. మొత్తం అందరి డేటాలు దిద్దాం, ఫోన్లు. 4 అయితే ఒక దగ్గర దొరుకుతాయి కదా. సుమంత్ది ఈయన ఎవరు రోహిత్ రెడ్డిది ప్లస్ డక్కన్ సిమెంట్స్ ఉంది ఒక దగ్గరనే దొరుకుతుంది. అంతకుముందు రోహిత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో దొరుకుతుంది. ఇప్పుడు కొండా సురేఖ మీద కోపం ఉంటే ఆమె మంత్రి పదవి నుంచి తీసేయచ్చు, ఆమెను ఇబ్బంది పెట్టచ్చు. కానీ సుమంత్ని ఎందుకు వాళ్ళు కార్నర్ చేస్తారు? ఇదే అండి నేను అదే చెప్తున్నా.